నమస్కారం. స్వాధ్యాయ సంచిక నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం. వారం వారం రచయితలను వివిధ ప్రాంతాల రచయితలతో ఇంటర్వ్యూని అందిస్తూ వారి అంతరంగాన్ని వారి ద్వారానే దర్శింపచేసేటువంటి విశిష్టమైన కార్యక్రమం ఇది. ఈరోజు తమ సృజన స్వరాన్ని, తమ సాహిత్య ప్రయాణాన్ని వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ కథకుడు, ప్రఖ్యాత కథకుడు, విమర్శకుడు శ్రీ బివిఎన్ స్వామి గారు. నమస్కారం అండి స్వామి గారు. నమస్తే సార్. నమస్తే స్వామి గారు, మీరు దాదాపుగా 4-5 దశాబ్దాల నుంచి రచన చేస్తున్నారు, రచనా రంగంలో ఉన్నారు. సో ఈ రచనా రంగంలో మారుతున్న కాలంతో పాటు మీ సృజన, మీ రచన ఎలా మారింది? నమస్కారం. సాహిత్య రంగంలో నేను అడుగునప్పుడు ముఖ్యంగా వచన రచనకు సంబంధించినటువంటి ఒక ఆసక్తి నాలో ఎక్కువ, మొదటి నుంచి కూడా ఎక్కువ. దానికి కారణము నేను చదువుకున్న సమయంలో నేను చదువుకున్న కథలు కావచ్చు, నవలలు కావచ్చు, వాటిని చదువుకుంటూ రాస్తే ఇలాంటి కథలు రాయాలి, ఇలాంటి వచనం రాయాలి అనే ఒక ఆలోచన నాకు నేను చదువుకున్నప్పటి నుంచి నాలో ఉండేది. చదవడం తర్వాత ఉద్యోగరీత్యా స్థిరపడ్డాక నా రచనా వ్యాసంగం మొదలైంది. అంతవరకు చదువుకుంటూ రావడమే. మీకు ఎవరి రచనలు ఎక్కువగా నచ్చాయి? ఎటువంటి రచనలు నచ్చాయి? వాస్తవంగా చిన్న నా డిగ్రీలో నేను చదువుకున్న కాలంలో ఎక్కువగా నవలలు చదివేవాడిని. తర్వాత విమర్శ వ్యాసాలు చదివేవాడిని. తర్వాత కథలు చదివేవాడిని. అయితే విస్తృతంగా చదివేవాడిని. ఎంపిక అనేది ఆ రోజుల్లో లేకుండే వాస్తవంగా అయితే అట్లా చదువుకుంటూ వెళ్తూ ఉన్న క్రమంలో నన్ను కట్టి పడేసినటువంటి ఒక నవలిక చెక్కిలం విజయలక్ష్మి గారి తెరతీయగరాదు అని ఒక నవలిక. అది శైలీపరంగా చాలా ఉన్నతమైన నవలిక. అది అట్లా నేను దాని వైపు ఆకర్షించబడ్డా. చదివితే ఇలాంటి చదువుకుంటూ రావాలి అని అనుకున్న దశ అక్కడి నుంచి నాకు తిరిగింది. ఇక మిగతా అన్ని పుస్తకాలు కాకుండా ఇలాంటి పుస్తకాలు చదువుకోవాలి అనేది ఒక ఎంపిక అనేది వచ్చింది. అట్లా నవలలు కావచ్చు, కథలు కావచ్చు, అట్లా చదువుకుంటూ వెళ్ళే క్రమంలో చలం గారి ఓపు పూసింది నాకు తారసపడ్డది. శైలీపరంగా అది కూడా ఉన్నతమైనటువంటి కథ, మంచి కథ. అట్లా ఇక ఇష్టంగా చదువుకుంటూ వెళ్ళే క్రమంలో చాసో రాసిన బండపాటు కథ, అది నన్ను చాలా కదిలించిన కథ. జీవితం ఆ కథ చదువుతుంటే ఆ కథలో ఉన్న వ్యక్తులు నాకు తారసపడ్డ సంఘటనలు నాకు కనబడ్డాయి. అంటే నేను చూసిన వ్యక్తులే ఆ కథలో కనిపించారు. ఆయన ఆ జీవితాల్లో ఉన్నటువంటి విషాదం కావచ్చు, ఆ జీవితాల్లో ఉన్నటువంటి బాధలు కావచ్చు, అవన్నీ నన్ను కదిలించినాయి. అప్పుడు అనిపించింది, రాయడం అంటూ జరిగితే ఇలాంటి కథలు రాయాలి కదా అని అనుకున్నా. అట్లా ఒక ఎంపిక అనేది నాకు నేనే చదివే క్రమంలో ఎంపిక అనేది నాకు చేసుకోగలిగాను. అట్లా తర్వాత చదువుకోవడం అయిపోయింది, ఉద్యోగంలో స్థిరపడడం, ఇదంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కథలు విశ్రాంతి దొరకడం వల్ల ఎక్కువ కథలు చదివాం. ఆ కథల్లో ఇక్కడ ఉన్నటువంటి అంటే మన ఈ ప్రాంతానికి, ముఖ్యంగా కరీంనగర్, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అనేక కథలు దొరికినాయి. ఆ కథలను సమీక్షించడము, సమీక్ష ద్వారా ఏం జరిగింది, ఒక పరిశోధనకు సంబంధించిన ఒక ఆసక్తి, ఒక జిజ్ఞాస నాకు కలిగింది. సరే, నేను పరిశోధన ఎందుకు చేయలేదు, విస్తృతంగా ఇదే అంశం మీద పరిశోధన చేయొచ్చు కదా అని ఒక ఆలోచన నాలో వచ్చింది. అట్లా వచ్చినప్పుడే నేను తెలుగు విశ్వవిద్యాలయంలో నేను అప్లై చేసి అందులో పిహెచ్డికి అడ్మిషన్ తీసుకోగలిగిన. 1970 నుంచి 2000 వరకు ఒక కాలం తీసుకొని ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం పరిశీలన అనేది ఒక అంశం మీద చాలా విస్తృతంగా తిరిగిన ఈ 4 జిల్లాల కథా సాహిత్యాన్ని వడబోసిన, చదవగలిగిన. అట్లా నేను పరిశోధన ఒక 3 సంవత్సరాలు నా పరిశోధన పూర్తయింది. అది యూనివర్సిటీ వారికి సబ్మిట్ చేసిన. నాకు గైడ్గా వేదిక తిరుమలరావు గారు ఉండేవాళ్ళు. అట్లా నేను పరిశోధనకు వచ్చిన. ఆ క్రమంలో పరిశోధనతో ఆపలే. నేను పరిశోధన చేసింది నా ఆసక్తి కోసం చేసిన. అది అకాడమిక్గా కనబడవచ్చు, కానీ అది నా ఆసక్తికి సంబంధించిన విషయం పరిశోధన. కనుకనే
పరిశోధన తర్వాత కూడా చాలా పుస్తకాలు 11 పుస్తకాలు వచనం మీద నేను ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను. ఆ క్రమంలో నాకు ముఖ్యంగా 2000 నుంచి 2025 వరకు దాదాపు 25 సంవత్సరాల కాలంలో వచన రచనలో ముఖ్యంగా కథల్లో అనేక ధోరణులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. అనేక ధోరణులు వచ్చినాయి. ఈ ధోరణులు కూడా నేను వాటికి సంబంధించినటువంటి మూలాలను, వాటికి సంబంధించినటువంటి పరిణామాలను చాలా వ్యాసాల్లో నేను రాయడం జరిగింది. దాని యొక్క ఫలితమే నాకు కాలిబాటలు అనే పుస్తకం. ఈ కాలిబాటలు పుస్తకమే తెలంగాణ కథా విమర్శ. తెలంగాణ కథని ఎలా నిర్వచిస్తారు? తెలంగాణ వాడు రాసిందా, లేక తెలంగాణ ప్రాంతం గురించి బయట వాడు కూడా రాసిందా? ఓకే, ఇప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ వాళ్ళు రాసింది తెలంగాణ కథ, తెలంగాణేతరులు కూడా తెలంగాణ కథ రాశారు. దాన్ని కూడా మనం, ఎందుకంటే ఆ కథల్లో కూడా ఇక్కడ జీవితం ఉన్నది. అంటే తెలంగాణ జీవితాన్ని, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే కథ తెలంగాణ కథ. తెలంగాణ కథ అదే, ఎందుకంటే ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరు అనేది కాదు ఇక్కడ. అయితే ఇక్కడి ప్రాంతానికి, ఇక్కడి జీవనానికి, ఇక్కడి భౌగోళిక స్వరూపము, ఇక్కడి పరిధులు, ఇక్కడి నీరు, ఇక్కడి జలం, వాగు, వంక, ఇవన్నీ ఇక్కడ దీన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. నేను నా దృష్టి అట్లా ఉంటుంది. ఈ పట్టుకున్నది ఎవరైనా కావచ్చు. ఇక్కడి గురించి మాట్లాడితే ఇక్కడి కథ. అటువంటి కథకులు కొందరు పేర్లు చెప్తారా? ఇప్పుడు ఈ తెలంగాణ కథా విమర్శలో ఉన్నటువంటి కథకులు ఎవరెవరు? ఇప్పుడు మొదటి నుంచి కూడా మనకు రఘుత్తమరెడ్డి ఉన్నాడు, రాజయ్య ఉన్నాడు, తర్వాత ఇప్పటివరకు కొత్తగా వచ్చే కథకులు కూడా చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. అట్లా చాలామంది మనకు నా వ్యాసాల్లో ఉన్నారు. నా వ్యాసాల్లో ముఖ్యంగా ధోరణులకు సంబంధించినటువంటి వ్యాసాలు రాస్తున్నాను. ఏ ధోరణి ఎట్లా వచ్చింది, ఒక రైతు గురించి రాసిన కథలు ఉంటాయి, అది రైతు కథగా. జూపాక సుభద్ర కూడా దళిత కథ రాసింది. ఇప్పుడు పశువుని రవీంద్ర రెడ్డి ఉన్నాడు, ఆయన దళిత కథ రాసిండు. తర్వాత కార్మిక జీవితాల గురించి రాసిన వాళ్ళు ఉన్నారు. చందు పీచంద్ రాశాడు కార్మికుల గురించి. రఘుత్తం కార్మికుల గురించి రాసిండు. తర్వాత ఆదివాసుల గురించి రాసిండు, ఎవరు సాహు ఇలాంటి వాళ్ళంతా అట్లా రాసిండు. ఇట్లా పెద్దింటి అశోక్ కుమార్. తర్వాత వలస ఎప్పుడైతే మీకు తెలుసు, ఇది తెలంగాణ నుంచి వలస పోవడం ఎక్కువ, తెలంగాణ నుంచి వలస ఎక్కువ ఉన్నది. ఆ వలసను పట్టుకున్నటువంటి వాడు పెద్దింటి అశోక్ కుమార్. ఇట్లా ఒక్కొక్క ధోరణి ఉన్నది, ఒక్కొక్క ధోరణిలో ఒక్కొక్క రచయిత రాసుకుంటూ వెళ్ళాడు. అలాంటివన్నీ కూడా మనకు ఈ తెలంగాణ కథా విమర్శ అనే పుస్తకం, ఇది కాలిబాట అనే పుస్తకంలో మనకు కనబడతా ఉంటుంది. ఇప్పుడు శ్రీపాద రాసిన బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని తెలిపే కదా. శ్రీపాద స్వాతి శ్రీపాద అంటే నిజామాబాద్ స్వాతి శ్రీపాద. తర్వాత అక్కడ నుంచి చాలామంది నిజామాబాద్లో నుంచి అమృతలత ఉన్నారు, ఆ మేడం, ఆమె కూడా రాస్తుంది. తర్వాత లక్ష్మి అనే ఆమె ఉన్నది, ఆమె సమ్మెట ఉమాదేవి, రేలపూలు అని రాసిన. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అంటే ఒక్కొక్క టాపిక్ మనం ఎంచుకుంటూ ఉంటే ఆ టాపిక్కి సంబంధించినటువంటి, మీరు రచయిత ఎక్కడి వాడు అని చూడకుండా ఏమి రాశాడనే దానికి ప్రాధాన్యం ఇచ్చాను. 100%. నేను తెలంగాణలో ఉన్న వివిధ సమస్యలు కావచ్చు, తర్వాత అంశాలు కావచ్చు, వాటిని స్పృశించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళను నా పరిధిలోకి తీసుకొని వీళ్ళు రాసిండ్రు అనేది నేను చెప్పిన. అంటే ఈ రచయితల రచనలు చదువుతుంటే మీకు ఇతర ప్రాంతాల రచయితలకి తెలంగాణ రచనలకి ఏమైనా ప్రత్యేకత కనిపించిందా? అది ప్రత్యేకత అంటే ఎందులో ప్రత్యేకత? రచనలో కానీ, శైలిలో కానీ, వస్తువు ఎంపికలో కానీ. వస్తువు అనేది ఇక్కడిది వాళ్ళు రాసినప్పుడు, ఇక్కడ కనుక ఇతర ప్రాంతానికి ఈ ప్రాంతానికి మధ్య వస్తువులు తేడా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ఆకలి, ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ ఇక్కడి మిగతా వాటికి తేడా ఉంటాయి. ఉదాహరణకి సింగరేణి గురించి మన వాళ్ళు ఇక్కడే రాయగలరు, రాయలేరు కదా, వాళ్ళకి తెలియదు. రాయలసీమ కరువు ఉన్నది, అక్కడి వాళ్ళు రాస్తారు. ఇక్కడ మనం ఆ ప్రాంతానికి సంబంధించిన కరువు గురించి మనం ఇక్కడ వాళ్ళు కోనసీమ అందారు అవి మనం రాయలేము కదా. అట్లా అంటే నేను ఏమనుకుంటా అంటే రచయిత ఎక్కడి వాడైతే అక్కడ గురించి పట్టుకుంటాడు మనిషి. అంటే
ప్రాంతాన్ని, ఆ జీవనాన్ని తన చెమటగా మార్చుకుంటాడు. సో అక్కడ ఇక్కడికి వచ్చి జీవించినా కూడా ఇక్కడే పట్టుకుంటాడు, ఇక్కడ సింక్ అయిపోతాడు వాడు. ఇట్లా అంటే రచయితకున్న అది రచయితకున్న ఎలిమెంట్ అతనిలో ఉన్నది. దేన్ని రాయదలుచుకుంటే దానిలో పరకాయ ప్రవేశం అంటారు, అట్లా చేసి రాస్తూ ఉంటారు. అటువంటివి మిగులుతాయి నేను అట్లా. మీ కథల్లో ఇటువంటిది ఎట్లా చూపించారు? మీరు కూడా స్వయంగా కథకుడు. నేను కూడా స్వయంగా కథకుడిని. నేను బేసిక్గా మారుతున్న కాలంలో మనుషులు తమ జీవనం కోసము ఏ విధంగా వెతుకులాట ఉన్నది ఒకటి. ఎందుకంటే ముఖ్యంగా 2000 తర్వాత అనేక వృత్తులు ఉన్నాయి కదా, అనేక వృత్తులు మారుకుంటూ వస్తున్నారు మనుషులు. వృత్తులు మారినప్పుడు ఏం జరుగుతుంది, అది ఒక మనిషి ఉద్యోగ భద్రత, జీవిక ఉంటాయి కదా, జీవిక కోసం మనిషి పోరాడుతూ ఉంటాడు. ఆ పోరాటం చాలా గొప్పది. ఊరికే మనం ఓకే ఉద్యమానికి సంబంధించిన విషయాలు ఒకవైపు, ఒక మధ్యతరగతి మనిషి తను జీవించడానికి చాలా పోరాడతాడు. అది కనబడదు బయటకు, కానీ వాడి నాడులు అలసిపోతాయి. ఆ అలసిపోయిన క్రమంలో వాడు ఏం చేస్తాడు, ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటాడు. ఇది కాదు, ఇది నాతోటి కాదు ఇది అని ఇంకోదాన్ని ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకొని ఎట్లా ఎన్నుకుంటున్నాడు అనేదాన్ని నేను చాలా ఫోకస్గా చూసాను అనేదాన్ని నేను దృష్టి పెట్టాను. అంటే ఈ ప్రాంతం నుంచి ఈ నిజాంకి సంబంధించిన కథలు ఏమైనా వచ్చాయి? నిజాం వ్యతిరేక పోరాటంగా ఉన్నాయి, నిజాం వ్యతిరేక పోరాట కథలు కూడా ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆయన సంకలనం చేసింది కదా, వాసిరెడ్డి నవీన్ సంకలనం ఒకటి ఉన్నాయి, అందులో నిజాం వ్యతిరేక పోరాటాల కథలు ఉన్నాయి. తర్వాత ఇక్కడి వాళ్ళు రాసింది కదా, మన ఇతడు పట్టుకోవాలి ఆయన బాగా రాశాడు, మంచి కథలు రాశాడు. అట్లా నిజాం సంబంధించి ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు, నెల్లూరు కేశవ స్వామి మంచి కథ కూడా ఆయన. ఇది హైదరాబాద్ విమోచన తర్వాత విషయాన్ని తీసుకొని రాశాడు. చాలా మంచి శైలి, చాలా మంచి టెక్నిక్ ఉన్నది ఆ కథలో. అట్లా నేను కేశవస్వామి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు. ఇప్పుడు సమకాలీన కథకులు ఇటువంటి అంశాన్ని పట్టుకుంటున్నారా? సమకాలీన సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కానీ అంశాన్ని ఆధారంగా కథలు రాస్తున్నారా, లేక ఇంకా వారు ఒక చట్టంలో బిగుసుకుని రాస్తున్నారా? అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎన్నుకున్నారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అదే ధోరణి అంటే ఇప్పుడు దళిత వాయిస్ ఉన్నది, దళిత కథకులు కొంతమంది దళిత అంటే అదే దృష్టి చూస్తూ ఉంటారు. ఆ దృష్టితో చూసి ఆ జీవితాన్ని బయట తీసుకొస్తూ ఉంటారు. తర్వాత స్త్రీవాద కవిత కథ ఉన్నది, స్త్రీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నది, స్త్రీ ఏ విధంగా అణచివేతకు గురవుతున్నది అని చెప్పి స్త్రీ ఈ మధ్యలో స్పెషల్గా సంకలనాలు వస్తున్నాయి. ఇది యోధ సంకలనము, అంతకుముందు ఇంకొకటి స్వయం సిద్ధ ఒక సంకలనము, ఇలాంటి ఇప్పుడు కొత్తగా ఇట్లా వస్తూ ఉన్నాయి అంటే ఇది ఒక ధోరణి. ఒక వ్యక్తి కథ రాసి ఒక బుక్ తీసుకురావడం కంటే 15-20 మంది కథలను తీసుకుని ఒక సంకలనంగా తీసుకురావడం కూడా ఒక ధోరణి. అది కొద్దిగా ఎక్కువ కనబడుతుంది. అంటే ఒక టాపిక్ తీసుకుని దాని ప్రకారం కథలు ఎంచుకొని వేయడం, లేకపోతే రాయించుకుంటూ వేస్తూ ఉన్నారు. అట్లా ఇప్పుడు మీ దేశభక్తి కథలు ఉన్నాయి కదా, అదే ఇట్లా మీరు చాలా చేసేది. అట్లా సింగిల్ కాన్సెప్ట్ కథలు కూడా ఒక ధోరణి, అదొక టెక్నిక్. మీ దేశం సింగిల్ కాన్సెప్ట్ కథలు మీ దేశం కూడా ఉన్నాయి. ఇక్కడ సింగిల్ కాన్సెప్ట్ కథలు నాకు చందుతోటి స్టార్ట్ అయిన ఊరి నివాసితులు చందు రాశాడు, తర్వాత నరేందర్, తర్వాత మీరు, ఇట్లా కొంతమంది ఇట్లా కేవీ నరేందర్ కూడా ఈ ప్రాంతం వాడే కదా, జగిత్యాల అతను రాశాడు. ఇట్లా అంటే ఏంటి, ఒక్కొక్కరు మామూలుగా జనరల్గా కథ రాసుకు వెళ్ళడం కంటే ఆ కథల్లో ఒక నవీనత కనపరచాలని ఒక ఆలోచన, అది కూడా మంచిదే. కూడా ఒక స్పెషలైజేషన్ అది కూడా ఒక ట్రెండ్, అట్లా కూడా వస్తున్నాయి. ఏదైనా కూడా మనిషి జీవిక కోసం చేసే పోరాటం చాలా దాన్ని ప్రతిబింబిస్తే. కథా సోపానాల గురించి చెప్పండి. కథా సోపానాలు చెప్తే కదా, నాకు కథ అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం సార్. నేను దానికి కారణం ఏమిటి అని మీరు అడిగారు, నేను చెప్పలేను. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి మనిషి. కథ అంటే నాకు ఎందుకో మా నాయనమ్మ చెప్పేది, మరి అక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ చాలు. అయితే కథలు చదవడము,
కథలు రాయడము, కథ మీద పరిశోధన చేయడము, కథా విమర్శ చేయడము, కథా కార్యశాలలో పాల్గొనడము, పిల్లలకు చెప్పడము, ఇవన్నీ చేసే క్రమంలో అది కథ రాస్తే బాగుంటుంది, కథ ఎట్లా రాయాలని రాస్తూ ఉంటాను. ఇవన్నీ చెప్తాను కార్యశాలలో నేను చెప్తా ఉంటాను, ఎట్లా రాయాలి బాబు, ఎట్లా రాయాలి, ఇట్లా రాయాలని చెప్తా ఉంటాను. దానికి సంబంధించిందే నేను రాస్తే బాగుంటుంది కదా అని అని అనిపించింది. మరి నాకంటే ముందు ఎవరు రాసిండ్రు అనేది కూడా చాలా తక్కువ వచ్చింది. కథ నిర్మాణ సంబంధించి చాలా తక్కువ పుస్తకాలు వచ్చినాయి. ఇక్కడ నుంచి శార్వరి అనుకుంటా, శార్వరి ఒకతను, ఖదీర్ బాబు ఒకతను, తర్వాత ఇట్లా 2-3 కథా అలంకార శాస్త్రం అని కూడా ఒకటి రాసింది రాములు, బిఎస్ రాములు. అయితే నాకు అన్నిటికంటే వాటికి ఇట్లా చెప్పుకుంటూ పోయేకంటే నాకు ఏమనిపించిందంటే, ఒక నిర్వచనము చెప్పినప్పుడు, ఒక విషయం చెప్పినప్పుడు దానికి ఉదాహరణకు ఒకటి చెప్పాలి కదా. నేను టీచింగ్ సైడ్లో ఉన్న కనుక పిల్లలకు పాఠం చెప్పే క్రమంలో ఊరికే పాఠం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. దానికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్పాలి, జీవితానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పి దాన్ని అప్లై చేస్తే వాటికి అర్థమవుతుంది. అట్లా ఏమైనా చేయాలనే ఆలోచనతోటి కథా సోపానాలని వ్యాసాలు రాస్తే, ఆ వ్యాసాల్లో బయట అంటే పాశ్చాత్య దేశాల్లో వచ్చినటువంటి కథలను తీసుకొని నేను చెప్పే వ్యాసానికి జోడించి అది వ్యాసాలుగా చాలా వ్యాసాలు రాసిన, అదని ధారావాహికంగా మీరే సంచిక, తొలి తెలుగు సాహిత్య వెబ్ పత్రిక అదే అందులో వేసిండ్రు మీరు. చాలా నాళ్ళు, చాలా కాలం అది ధారావాహికగా వచ్చింది. తర్వాత అది పుస్తకంగా ఇది కథా సోపానములని అది నీల్కమల్ పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. నీల్కమల్ ఎడ్యుకేషన్ పబ్లికేషన్ వాళ్ళు చేశారు. ఇది విద్యార్థులకు అవసరము అని వేశారు. ఇది విద్యార్థులకు వాళ్ళు కాలేజీలు వాళ్ళు పంపిస్తారో వారు అట్లా వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు కానీ వేశారు. నాకు నేను ఎప్పుడు మనము పని చేయాలి సార్, పని చేస్తూ వెళ్ళాలి అంతే. అట్లా నేను పని చేసిన వాళ్ళు వేసుకున్నారు. ఇక కొన్ని పుస్తకాలు నేను తీసుకున్నాను. వాళ్ళు నాకు విద్యార్థులకు వెళ్తే చాలా సంతోషం సార్. ఇది విద్యార్థుల పెద్దవాళ్ళ కంటే విద్యార్థుల చేతులకు వెళ్తే వాళ్ళు నేర్చుకుంటారు, బాగుంటుంది అది అనే ఆలోచనతోటి వాళ్ళు ఓకే అంటే సరే ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఏం రాస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రతి మనిషికి రుణం ఉంటుంది సార్, మనం రుణం తీసుకోవాలి, ఊరికే పోతే కాదు. తల్లి తండ్రి వారి తర్వాత ఒక సామాజిక రుణం అని అంటే మనం ఇప్పుడు నేను నేర్చుకున్న ఎంత కొంత కథకు సంబంధించిన కొంత పని చేసిన, మరి కథకు సంబంధించిన ఒక చేర్పు ఒకటి ఉండాలి. ఒక చేర్పు, కథా సాహిత్యానికి ఒక చేర్పు మనం ఏమేమి ఇవ్వగలమా అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు నాకు ఒక ప్రయోగం చేసిన. చిన్నప్పుడు చాలా శతకాలు చదువుకున్న వ్యక్తిని, వేమన శతకం దగ్గర నుంచి కృష్ణ శతకము, సుమతి శతకము ఇవన్నీ చదువుకున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, లేకపోతే నేను బజార్లో పోతున్నా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది నాకు తట్టగానే వెంటనే ఒక కథ ఆకృతి వస్తాయి సార్. కథ ఆకృతి రాగానే ఒక సుమతి శతకము, లేక ఒక వేమన శతకం పద్యం అది వస్తుంది ఎందుకో. ఆ వేమన ఇట్లా అన్నాడు కదా, సుమతి ఇట్లా అన్నాడు కదా, ఆ కుమార శతకంలో ఇట్లా ఉన్నది కదా, అది ఇప్పుడు నిజమవుతుంది కదా అని అనిపిస్తుంది అన్నట్టు. ఓసారి నేను రాస్తుంటే శతకాకారుడు చెప్పిండు కదా, మళ్ళీ నువ్వేం రాస్తావు అని కూడా వస్తుంది. దాంతో నాకు నేను ఒక వెనక అడుగు వేసుకున్న రోజు ఉన్నది. రాయాల్సిన అవసరం లేదు అంటే అది తప్పే కావచ్చు నా మాట, కానీ నిజం అది. ఏమంటే ఎంత రాయాలనో అంత రాసి ఉన్నది దాదాపుగా చాలా. అయితే అది ఉన్నదని చెప్పి మనం ఆగినామనుకో, మరి మనం మన వెనక వాళ్ళకి ఏమి ఇస్తాం? అయితే మన ధోరణిలో మనం రాయాలి కదా అనే ఆలోచనతోటి నేను నాకు ఎదురైన ఒక సామాజిక సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఒక స్పెషల్గా కనిపించే ఒక సంఘటనను ఒక చిన్న కథగా రాసుకున్నాను. ఎంత ఒక సింగిల్ పేజ్, ఒక హాఫ్ పేజీ కథ అంటే ఇవాళ రేపు పిల్లలు కానీ కొంచెం పెద్ద కానీ ఎక్కువ రాస్తే వినే చదివే తగ్గిరి. అది రాసి అది రాయగానే నాకు ఏమనిపించింది చెప్తే వేమన పద్యానికి వచ్చేది. వేమన పద్యాన్ని తీసుకొచ్చి పెట్టుకునేటట్టు ఈ వేమన పద్యం చదివినా ఆ కథ చదివినా ఒకటే సారాంశంగా పడుతుండే. అట్లా 70-80 కథలు రాసింది. ఎక్కడ పబ్లిష్ చేశారు ఇంకా చెప్పండి వినండి. అయితే అట్లా రాసిన తర్వాత మా మిత్రుడు వజ్జల శరద్బాబు మిత్రుడు గొప్ప నాకు ఒక అంటే
గైడ్ అంటే ఎవరైనా కావచ్చు సార్. గైడ్ అంటే ఫలానా ఒక మూర్తిగా ఉన్నాడు, ఎవరైనా ఒక మంచి మాట. ఆయన ఏమన్నాడు, స్వామి నువ్వు 80 కథలకు వేమన గురించి రాసినావబ్బా, ఈ వేమన రాసినట్టుగా చాలామంది రాశాను కదా, నువ్వు అవి ఎందుకు వెతుకవు, నువ్వు రెడీమేడ్గా ఉన్న వేమన పద్యాలు తెచ్చి పెట్టావు ఎందుకు అన్నాడు. నిజం చెప్తున్నావు అనుకుని వేమన పద్యాలు ఒక 5 పద్యాలు పెట్టినా, మిగతా పద్యాలన్నీ శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు శతకకారులు ఎంతమంది ఉన్నారో అంతమందికి సంబంధించిన అన్నీ వెతుక్కొని 116 కథలతోటి 116 శతకకారుల యొక్క పద్యాలు పెట్టి ఒక పుస్తకం. ఆ నిర్మాణం ఎట్లా ఉంటుంది, కథ ఉంటుంది, కథ కింద శతక పద్యం ఉంటుంది. శతక పద్యంలో ఎప్పుడైనా 3వ పాదంలో ఏదో ఒక నీతి ఏదో ఒకటి ఉంటుంది. ఆ నీతికి సంబంధించిన ఒక పదాన్ని శీర్షికగా పెట్టిన, శీర్షికగా పదము కథలో వాక్యంలో వచ్చేలాగా. సో ఒక నిర్మాణం పూర్తయింది. అట్లా 117 కథలతోటి నేను కశ్యప కథా శతక పద్యం అనుకో పుస్తకం తీసుకొచ్చిన. అట్లా తీసుకొచ్చిన తర్వాత కొంతమంది ఏమన్నారు అంటే పద్యం యొక్క ప్రభావం ఇది, పద్యం ప్రభావం చాలా పెద్దది. ఏమన్నారు, ఈయన పద్యానికి కథ రాసిండు అని చెప్పి. వాస్తవంగా నేను ముందు మాటలు రాసుకున్నా, ఏమని రాసుకున్నా, కథ రాసి పద్యం పెట్టినా అని చెప్పిన. కానీ అది వాళ్ళు అట్లా నా మనసు కొంత ఇబ్బందులు పడ్డది. అది నా మంచికే అయింది. మళ్ళీ 106 పద్య నేను సొంత శతక పద్యం రాసిన, తేటగీతి పద్యాలు రాసుకున్నాను. మళ్ళా 106 కథలు రాసిన. మళ్ళీ కశ్యప 2 వెలువడబోతుంది. సేమ్ అదే ప్రయోగం. లేదా కథా సాహిత్యంలో కశ్యప అనేది ఒక ప్రయోగము. ఆ ప్రయోగం నేను చేసి నా మటుకు నేనేమనుకుంటున్నా అంటే కథకు నా రుణాన్ని కొంత తీర్చుకున్నాను అనిపిస్తుంది. అది తర్వాత ఏమవుతుంది అనేది ఇక నాకు సంబంధించిన కాదు. మనము బిడ్డను గంటము పెంచుతాము, ఏమవుతుంది అని అట్లా నా వరకు నేను అట్లా. మరి మీ భవిష్యత్తుగా ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కశ్యప అయిపోయింది, కథా సోపానాలు అయిపోయింది, నెక్స్ట్ కథల మీదనే కథలు రాయడము, విమర్శ తక్కువ ఉన్నది సార్. అవును, తెలుగులో విమర్శ తక్కువ ఉంటారు. విమర్శ లేరని అనడానికి లేదు, విమర్శ ఉన్నది కానీ తక్కువ ఉన్నది. కొంత విమర్శ మీద కొంత పని చేయాలని ఇప్పటికే నేను నా వ్యాసాలు రాస్తున్నా, కథల మీద వ్యాసాలు రాస్తున్నా. దాన్ని మరికొంత విస్తృతం చేయాలనుకుంటున్నా. అది చేసే క్రమంలో కథ కూడా రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు కశ్యప ప్రయోగం యొక్క నా యొక్క దృష్టి, నా యొక్క కాలం మొత్తం దాని మీద పెట్టినప్పుడు ఫుల్ లెంత్ కథ నేను తక్కువ రాయలేకపోయినా. నా మనసు దాని మీద ఉన్నది కనుక రాయలేదు. కనుక బేసిక్గా నేను కథ రాస్తూ కథా విమర్శ మీద పనిచేస్తూ కాలం గడపాలనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొని ఉన్నటువంటి వాతావరణం గురించి మీ అభిప్రాయం ఏంటి? కథా సాహిత్య ప్రపంచంలో ఎవరి లోకం వారిదైంది సార్. ఒక్కొక్కరు చాలా డిప్లొమాటిక్గా తప్పించుకుంటున్నారు. ఎవరి లోకం వాళ్ళ అన్నది నిజమే కదా. అది ఎవరి లోకం వాళ్ళది, ఎవరి ఆలోచన ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే. నీకు ఒక సమూహానికి ఇంకో సమూహానికి మధ్య తేడాలు ఉంటున్నాయి. అట్లా సమూహాలుగా ఉంటున్నారు. ఇప్పుడు మనము రాసేటప్పుడు కొత్తలో సీనియర్ రైటర్లను మనం గౌరవించాము, వాళ్ళ సలహాలు తీసుకోవడము, వాళ్ళని కలవడమో చేసేవాళ్ళం. ఇప్పుడు జూనియర్ అంటే కొత్తగా రాస్తున్న వాళ్ళకి సీనియర్ రైటర్లకి మధ్య ఈ రకమైన గౌరవం లేని పరిస్థితి ఉంది కదా? ఉంది వాస్తవం. అంటే అది లేని పరిస్థితి ఉన్నది అంటే అనుకోవద్దు, కానీ అది సమాజాన్ని చూసినా కూడా అట్లా కనబడుతుంది సార్. ఇవాళ సమాజంలో కూడా ఈ పెద్ద చిన్న తారతమ్యము అది మీకే కూతురు వచ్చింది. హెడ్ మాస్టర్ నేను చూస్తున్నాను కదా, నేను గత ఒక 3-4 దశాబ్దాలుగా నేను చూస్తున్నాను. నా స్టూడెంట్స్ చూస్తున్నాయి కదా, ఆ రోజున్న స్టూడెంట్స్ వాళ్ళు లేరు, ఆ రోజున మర్యాదలు వాళ్ళు లేవు. అది కాస్త పెరిగిన తర్వాత వీళ్ళే కదా సాహిత్య ప్రపంచానికి వచ్చింది. వీళ్ళే కనుక ఇక అది ఎట్లా నడుస్తున్నది అంతే. సో ఇక్కడ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు అక్కడ వచ్చి సీనియర్ రైటర్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేనే అంతా అంటున్నాను అంతే. అది అట్లా అయింది. అది ఒక కథా రచయితగా, ఒక సృజనాత్మక కళాకారుడిగా, భవిష్యత్తు పట్ల ఆలోచన ఉన్నవాడిగా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
ఏమైనా చేయాలనుకుంటారా లేక ఈ దేవుడే చూసుకుంటాడు అనుకుంటారు? నా మటుకు నేనైతే నలుగురు కలిసి పని చేస్తేనే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది సార్. నేనున్న చోట నలుగురిని కలుపుకొని పని చేసే పరిస్థితులు కల్పించుకుంటాను నాకు నేను. ఈవెన్ నేను నా ఉద్యోగ ధర్మంలో కావచ్చు, నేను బయట కూడా కావచ్చు, బయట మాట్లాడినప్పుడు కూడా కావచ్చు, నలుగురితో కలిసి పని చేయాలని కోరుకుంటాను. ఆ వైపునే నా అడుగులు ఉంటాయి ఎప్పుడు కూడా. సో వివిఎన్ స్వామి గారు, త్వరలో మనం ఈ కశ్యప గురించి, కశ్యప 2 గురించి చర్చించుకోవడం కోసం కలవాలని ఆశిస్తున్నాము. అండ్ ఈలోగా మీరు మీ ధోరణిలో రచనలు చేసుకుంటూ వెళ్ళిపోవడము అండ్ వీలైనప్పుడు మా సంచిక కూడా కాంట్రిబ్యూట్ చేయమని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చి మీ ఆలోచనలు మాతో పంచుకున్నందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.